ఈ పిల్లలు పెరిగి పెద్ద ఇప్పుడు మాకు పిల్లలు సుమారుగా 10 సంవత్సరాలు 11 సంవత్సరాల పిల్లలు మా దగ్గరకు వస్తుంటే అంటే పేర్లు పెట్టి ఇలా డ్రాప్స్ వేసిన వాళ్ళు అత్యంత చైతన్యవంతంతో డిఫరెంట్ ఆలోచన విధానంతో ఉంటారు. ఆ పిల్లలు ఉంటున్నారు. మేమే ఆశ్చర్యపోతూ ఉంటాం వారి తెలివితేటలకి, వారు చూపించే ప్రతిభకి వాటికి. సో ఇట్లా డైలీ వస్తూ ఉంటారా ఓన్లీ పౌర్ణమి రోజు? ఎప్పుడైనా రావచ్చు అండి. ఓకే. కానీ పుట్టిన తర్వాత 90 రోజుల లోపల రావాలి. 90 రోజుల తర్వాత వారిని అంటే 3 నెలల లోపు. 3 నెలల లోపు. ఓకే. 24వ రోజు నుంచి 90వ రోజు లోపు మాత్రమే శిశువుల్ని అలౌ చేస్తారండి. ఓకే. ఆ తర్వాత శిశువులకి వెయ్యరు, డ్రాప్స్ వేయరు. ఇలాంటి ఒకళ్ళు 90వ రోజు అయిపోతుందని దుబాయ్ నుంచి వచ్చారు. ఒక అమ్మమ్మ తీసుకొచ్చేసింది పిల్లాడిని. తీసుకొస్తే ఇలాగా ఏమంటే ఆ రోజు వేశారు, నామకరణం జరిగింది. ఆ నామకరణం చేసింది చాలా ఆనందంగా వెళ్ళింది. మేము ఒక వీడియో చూసామండి. ఆ వీడియో చూసి మహర్షి అంత తపస్వి చేత మనం నామకరణం ఈ డ్రాప్స్ చేయించడానికి నేను వచ్చాను, మళ్ళీ రేపు వెళ్ళిపోతానని చెప్పి చూపించారు. అక్కడ దేశ విదేశాల నుంచి కూడా, కెనడా నుంచి కూడా వచ్చారండి. మళ్ళీ మీ కెమెరా చూసి చెప్తున్నాను నేను, ఇది ఉచిత సేవ అండి. దీనికి కూడా ఎటువంటి రుసుము సంబలనగలు తీసుకోరు. రుద్రాభరణ ఎవరు? సౌత్ ఇండియా. అలా పేపర్ వర్క్ ఇచ్చేస్తారు. రాసింది పెన్తో కాదండి, బ్రష్తో. ఓకే. బ్రష్తో అంత కంట్రోల్ ఉంటుంది. వారు 3 చోట్ల డ్రాప్స్ వేస్తారు కదా. ఇక్కడేమో ఫస్ట్ నుదుటి మీద వేస్తారు. నుదుటి మీద వేయంగానే వాళ్ళ సూక్ష్మనాడి వ్యవస్థ శుద్ధి అవుతుంది. ఈ బొడ్డు దగ్గర వేయంగానే ప్రతి మనిషిలో 72,72,72,217 ఉపనాడులు. ఆ చిన్న బిడ్డలకు కూడా అన్ని ఉపనాడులు అన్ని శుద్ధం చేస్తారు. ఈ సహస్రం మీద ఇక్కడ మన వెన్నుముకలో వేసి వారు చేతితోటి రాయంగానే వారి గత జన్మల నుంచి తెచ్చిన ఇవి గర్భంలో ఉండగానే గత జన్మ తాలూకా ఇవి తపస్సు చేసి బయటకు వస్తారు. బయటికి రాగానే నార్మల్ అయిపోతారు. మళ్ళీ ఈ లోకం, ఈ జ్ఞానం ఇవన్నీ వస్తాయి. వారికి ఆ గత జన్మ చేసిన పాపకర్మలు, ఇక్కడ వరకు జరిగిన పాపకర్మలు అన్నీ శుద్ధం అయిపోయి వారికి నిరంతరం వారు అనుసంధానం అవుతారు. వారికి పూర్తి విశ్వాసం, సాధన కూడా చేయగలిగితే వారికి అర్థం అవుతుంది. లేదంటే చిట్ట చివరి క్షణం అప్పుడు, సెకండ్ అప్పుడు అర్థం అవుతుంది.